అందరికీ వందనాలు. ప్రభు పేరిట దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యేసయ్య నిజంగానే చాలా గొప్పవాడు. జీవిత దినాల్లో ఆయన్ని తెలుసుకోవటం అనేది అది గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని బట్టి చాలా విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాశారు. ఒక 2 నిమిషాలు మాట్లాడమాకు. ఆ విలువైన మాటలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యంలో చివరి మాట ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం అనుకుంటాను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు భక్తుడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామందికి తెలియని మార్గం, అర్థం కాని అనుభవం ఏంటంటే సురక్షితంగా బ్రతికే మార్గాన్ని చాలామంది ఎన్నుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు కదా, నీవు ఎక్కడున్నా కానీ సురక్షితం అనేది నీకు లేదు. ఆమేన్. మనిషి తన జీవితంలో, తన నడకలో, తన మార్గంలో ఏదో ఒక సమయంలో తొట్టిల్లుతాడు, తప్పు చేస్తాడు, వ్యతిరేకమైన ఆలోచన కూడా చేస్తాడు. మనిషి స్వాభావిక ధర్మం అది. ఆ మనిషి మనసే అది. ఆదాము దగ్గర ప్రారంభమైంది, అంతము వరకు ఎన్ని జన్మలు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు ఈ భూమి మీద జనాలు వృద్ధి చెందుతారో ప్రతి మనిషికి ఉండేటటువంటి ఆలోచన ఏమిటంటే ఎక్కడో ఒక దగ్గర తప్పిపోవటం, ఏదో ఒక తప్పు చేయటం దేవుడిచ్చేటటువంటి సురక్షితమైన మార్గం. ఆమేన్. ఆదాము అవ్వలు ఆ ఏదేనులో తిరుగుతున్నప్పుడట వాళ్ళకి ఏది తక్కువ గాల, ఏది కొదువు లేదు. కష్టపడి పని చేసేది కూడా దేవుడు పెట్టలేదు. అన్నీ చాలా సౌకర్యంగా, మేలుకరంగా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే అపవాది చెప్పిన మాట విని మొదట స్త్రీ అయినటువంటి అవ్వమ్మ దేవుని మాటను వ్యతిరేకించిందో అప్పుడు వారు కలిగినటువంటి అనుభవం ఏమిటంటే, దేవుడు ఉంటే ఎట్లా ఉంది జీవితం, సాతాను మాట వింటే ఎట్లా ఉంది బ్రతుకనేది ఖచ్చితంగా వ్యత్యాసం వాళ్ళకి తెలిసింది. అందుకని దేవుడైన యెహోవా ఆ ఏదేనులో వారిని ఉండకుండా బయటికి పంపించేశాడంట. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈనాటి దినాల్లో పెళ్ళయి అవ్వక మునిపే ఇదే అనుభవాన్ని మనుషులు కలిగి ఉంటున్నారు. మేము వేరుపడతామని. దేవుడు కావాలని వేరు పెట్టలేదు వాళ్ళని. వినాలి జాగ్రత్తగా. కావాలని వాళ్ళని వేరు చేయలేదు. అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, అది తిని పాపం చేసే వాళ్ళు కూడా ఎట్లాగ బ్రతకొచ్చో నేర్చుకుంటారని. వింటున్నారా? పాపం చేసే వ్యక్తికి పరిశుద్ధులతో సహవాసం ఉండదు. మోసం చేసే వ్యక్తికి పరిశుద్ధ సంబంధమైన అనుభవాలు ఉండవు. అందుకని దేవుడైన యెహోవా చేసిన మేలేమిటంటే, మీరు మీ సొంతగా వెళ్ళి బ్రతకండి అని చెప్పి ఏదేనులో నుండి పంపించేసిన తర్వాత పొలాన్ని దున్ని బాగు చేసి పంట వేసాడంట. ఎవరో ఆదాం గారు. ఆయనకి సహకారిగా ఉంది అవ్వమ్మ గారు. అంతకు మునుపు సరదాగా తిరిగేవాళ్ళు. ఏది కావాలంటే అది తెంచుకొని అన్ని ఫలాలు తినేవాళ్ళు. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ చెట్టు ఫలం ఎప్పుడైతే తిన్నారో వీరు బుద్ధి మారింది, మనస్సు మారింది, బ్రతుకు కూడా మారిపోయింది. చూడండి, దేవుడు మనిషిని చేసింది ఎందుకంటే సురక్షితముగా బ్రతకటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచిగా క్షేమంగా బ్రతకటానికి దేవుడు మనిషిని చేశాడు. మనుషుడే ఆదాము అవ్వల వలె వక్ర మార్గాలు, వ్యతిరేకమైన తలంపులు, నీతి లేనటువంటి మార్గాల్లో నడిపించబడటం వలన దేవుడిచ్చిన సురక్షితం
ఉపదేశము ద్వారా పొందే సురక్షితం అనగా మాట ద్వారా పొందేటటువంటి జాగ్రత్త, భద్రత ఇవి మనిషికి కరువైపోతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ కడవరి దినాల్లో దేవుడు మరొకసారి ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసి కుటుంబం చెంత మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, మీరు సురక్షితముగా ఉండాలంటే, ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. మీరు సురక్షితముగా ఉండాలంటే ఉపదేశం వినాలి, అనగా దేవుని మాట వినాలి. ఉపదేశం అంటే దేవుని మాటే. ఏమిటి ఆ దేవుని మాట అంటే, ప్రభు అంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆ వాక్యము దేవుడే. ఎవరా దేవుడు అంటే, కృపా సత్య సంపూర్ణుడై భూమి మీదకి దిగి వచ్చిన దైవ సమానుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరంతో ఉన్నాడే కానీ పాపము లేదు, శరీరంతో ఉన్నాడే కానీ మోసము లేదు, శరీరంతో ఉన్నాడే కానీ ఎవరిని తొందరపడి ఒక మాట కూడా మాట్లాడినవాడు కాడు. జీవించింది 33.5 సంవత్సరాలే. ఈ రోజు వరకు 2024 సంవత్సరాలైనా అన్ని పేర్లు మర్చిపోయారు కానీ ఆయన పేరు మర్చిపోలేకపోతున్నారు జనులు. చప్పట్లు కొట్టు గట్టిగా. కారణం ఏమిటంటే, ఆయన చరిత్ర సుచరిత్ర. ఓ మనిషి బ్రతుకుకి, ఓ మనిషి కుటుంబానికి, ఓ మనిషి జీవన విధానానికి అవసరమైన నామం. అందుకనే ఉపదేశంలో ఉన్న గొప్ప దీవెన ఏమిటంటే, ఉపదేశం వినిన వాడే సురక్షితముగా ఎందుకుంటాడంటే, ఆ ఉపదేశం ఎవరో కాదు, భూమి మీదికి శరీరధారిగా వచ్చిన దైవ నరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు, ఆ ఉపదేశమందు, ఆయన మార్గములో ఎవరైతే నడిపించబడతారో వారు ఎట్లా ఉంటారని రాయబడింది అక్కడ, సురక్షితముగా ఉందురు. ఈరోజు పొద్దునే విజయవాడ నుంచి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, అన్నా 3 అంతస్తులో ఉన్నాం, 2 అంతస్తులు మునిగిపోయినాయి. హల్లెలూయా. ఏంది ఎవరు చెప్పట్లేదు, మునిగిపోయింది వాళ్ళు కదా అని. మనమే కొండ ప్రాంతంలో ఉన్నాం, మనకు ఉలుకు లేదు పలుకు లేదు. ఎంత వాన పడినాయి వాటి దారిన అవే పోతాయి. అవి కొంచెం లోతట్టు ప్రాంతాలు కాబట్టి పొద్దున ఫోన్ చేసి అంటాడు, 3 అంతస్తులో ఉన్నామన్నా, 3 రోజులు అవుతుంది అన్నం తిని అంటున్నాడు. హల్లెలూయా. వినపడుతుందా? ఇంకా మన దాకా కష్టం రాలేదు కాబట్టి మనకు అర్థం కూడా కాదు. అందుకని ప్రియమైనటువంటి వార్లరా, ఓ మనిషి సురక్షితంగా ఉండాలి అంటే, ఓ మనిషి భూమి మీద దీవెనకరంగా బ్రతకాలి అంటే ఆ మనిషికి ఉపదేశం అవసరం. చెప్పండి ఏంటది? ఉపదేశము అనగా దేవుని మాట, అనగా దేవుడే ఆ మాట వాక్య రూపంలో భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. అందుకోసం మనకు చాలా మార్గాలు ఉండొచ్చు. మన ఊరు రావటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, అడ్డమైతే పొలాల్లో నుంచి రావచ్చు, ఇటు పక్క నుండి రావచ్చు. హల్లెలూయా. ఈ మార్గాలన్నీ వచ్చి ఒక ఊరిని ఏ విధంగా చూపిస్తున్నాయో, లోకములో ఉన్న మార్గాలన్నీ కూడా ఒకానొక రోజున యేసయ్య వైపు చూడబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందుకని ఈ కడవరి దినాలలో ఎక్కువైపోయింది ఉపద్రవం, ఎక్కువైపోతుంది మానసిక బలహీనత. వీటిని బట్టి ఏవేవో మాట్లాడటం, తెలిసి తెలియని మాటలు, అర్థం పర్థం లేని మాటల వలన దేవుని మీద ఏదో నింద వేయాలని, అవమానపరచాలని, అందరిలో ఒకడని నిరూపించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పరిశుద్ధత ఎప్పుడు కూడా అది పరిశుద్ధంగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను గనుక. చూడండి, ఎవరో పరిశుద్ధుడు? యేసయ్య చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా
పరిశుద్ధులై ఉండాలి, ఉండటానికే మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే మనిషికి చాలా కష్టమైంది ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకటమే. టీవీ చూడమని చెప్పు, 24 గంటలు చూస్తారు. అదే ప్రార్థన చేయమని చెప్పు, 5 నిమిషాలు మోకరించి ఎరిసూపులు చూస్తుంటారు. హల్లెలూయా చెప్పరే? ఆ బ్యాచ్ ఉన్నారేంది ఇక్కడ? గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవునా కాదా? టీవీ చూడమంటే రాత్రి 12 గంటలకు కూడా బ్రహ్మాండంగా మోగుతూనే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ నిద్రపోయి ఉంటారు, ఇది మాత్రం వాగుతుంటుంది. అర్థం పర్థం లేని పెట్టి ఇది వాగుతూనే ఉంటుంది. ఎవరిల్లురా బాబు అని యేసు ప్రభు ఆ ఇంటిని చూస్తే ఏ పాటలు వినపడతాయి? అన్ని డిస్కోలే. యేసు ప్రభు ఇది మనకు సంబంధించిన ఇల్లు కాదులేని ఆయన. ఆ తర్వాత ఆ పాటలు ఇష్టమైనడు ఒకడు ఉన్నాడు, ఆదామవ్వను మోసం చేసినాడు. ఏం పేరు వాడి పేరు? మీరు చెప్పరు, ఒప్పుకుంటే తప్పు అయిద్దని. ఏం పేరు వాడి పేరు? సాతాను గాడు. వీడు వచ్చి చూస్తాడు, వాడు వచ్చి చూసిన ఆహా ఇది నాకు ప్రియమైన ఇల్లు అనుకుంటాడు. అనుకొని ఇక వాడు వెనకబాడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ ప్రార్థనా జీవితం ఉంటుందో, ఎక్కడ మోకాళ్ళ అనుభవం ఉంటుందో ఆ ఇంటికి దేవుడు వచ్చేస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఇందాక అన్న చెప్పినట్లుగా కొర్నేలి ఇంటికి దైవ సేవకుడు రావటానికి గల కారణం ఏమిటంటే ఆ ఇంట్లో ప్రతి సమయంలో కూడా వాళ్ళు చేసేది రెండే. ఒకటి ప్రార్థన, రెండోది ధర్మ కార్యాలు. నోరు తెరిచి చెప్పండి. మొదటిది ఏంటి? ప్రార్థన చేసే వాళ్ళందరూ ఆమె అని చెప్పండి. నా మాట నీకు అర్థం కాదు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళందరూ ఆమె అని చెప్పండి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే, అట్లాగే ధర్మ కార్యాలు చేసేవాళ్ళు ఆమె అని చెప్పండి. చూసారా? ఓ దైవ సేవకుడు ఓ ఇంటిని దర్శించాలంటే దేవుని యొక్క ఆలోచన మొదట ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రార్థన చేసే ఇంటికి దేవుడు తన సేవకులను పంపిస్తాడు. దానికి కారణం ఏమిటంటే ఈ ఇల్లు దేవుని చేత గుర్తించబడిందని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ లోకంలో మనుషులు గుర్తించకపోయినా, ఏమంటే వీళ్ళకి అర్హత లేదని ఇంటి స్థలం ఇవ్వకపోయినా, అంటున్నారా? మనుషుల అర్హత వేరు, మనుషులు గుర్తించేది వేరు. దేవుని చేత గుర్తించబడింది కొర్నేలి ఇల్లు. ఆ ప్రాంతంలో అతని యొక్క ఉద్యోగం ఎంత గొప్పదంటే ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు. హల్లెలూయా. ఈ రోజులో 10,000 ఉద్యోగస్తుడు అలివిగాట్లేదు. 10,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఆడ మనిషి కానీ మగవాళ్ళు కానీ. వీళ్ళు భూమి మీద నడవట్లా, పైన చూస్తున్నారు, కింద ఏం తగులుతుందో కూడా తెలియట్లా. ఇటలీ పటాలమని పటాలంలో ఉన్నటువంటి కొర్నేలి గారు గొప్ప ఉద్యోగి. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా ఉన్నావయ్యా ఈ విధంగా సురక్షితంగా క్షేమంగా ఆయన అడిగితే ఆయన అంటున్న మాట ఏమిటంటే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడే, నా కుటుంబానికి ఇంత సురక్షితంగా కాపాడుతుంది దేవుడే. ఎవరయ్యా దేవుడు అంటే నజరేయుడైన యేసు. చూడండి, భూమి మీద ఓ మనిషి కుటుంబాన్ని దేవుడు గుర్తిస్తే, దేవుడు తన ఆలోచనలో కనుక ఆ కుటుంబాన్ని ఉంచుకుంటే ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరూ తాగుబోతులు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, అనవసరమైన మోసాలకు అలవాటు పడేవాళ్ళు కాదు. ఈ కొర్నేలి గారి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరంటే దేవుని సేవకులు. ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్. ఈ సంగతి చెప్పింది ఎవరో తెలుసా? దేవదూత వచ్చి చెప్పాడంట. ప్రార్థన చేస్తుంటే, ఏమండి, ఏ ఇంట్లోనైతే ప్రార్థన జరిగిద్దో ఆ ఇంటికి మొదట దేవుడు చూస్తాడు, అక్కడి నుంచి దేవదూతను పంపిస్తాడు. కొర్నేలి, నీ ఇంటికి నేను నా సేవకులను పంపుతున్నాను అని దేవుని ద్వారా వర్తమానం వస్తే ఈ
కొర్నేలు గారు కూడా దాన్ని అంగీకరించి వచ్చిన సేవకుల్ని ఇంట చేర్చుకొని, ఆమెన్ చెప్పాలి గట్టిగా, ఆమెన్, వచ్చిన సేవకుల్ని ఇంట్లో చేర్చుకొని వారికి సకల మర్యాదలు చేసి వారి చేత దీవెనలు పొందినటువంటి కుటుంబం కొర్నేలి కుటుంబం. భూమి మీద చాలా ఇల్లు ఉండొచ్చు, ఇంటి మీద ఇల్లు అపార్ట్మెంట్లు కట్టవచ్చు, కానీ ఆ వాటిలో ప్రార్థన లేదనుకోండి, ఆ యజమానుడికి కానీ లేకపోతే ఆ కుటుంబానికి కానీ ప్రార్థన అనేది లేదనుకోండి, కొర్నేలి కుటుంబం వల్లే అది కళకళలాడుతూ ఉండదు, నెమ్మది కలిగి ఉండదు, సురక్షితంగా బ్రతకలేదు. కనుక ప్రియమైనటువంటి వారలారా, భూమి మీద ఏదన్నా ఇవ్వాలి అంటే దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. కొర్నేలికి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే. అతన్ని సురక్షితం కాపాడుతుంది ఎవరు? దేవుడే. భూమి మీద ఉన్న మనుషులకు కూడా ఇచ్చేది దేవుడే. కానీ కొర్నేలి వలె సురక్షితంగా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన వినపడిద్దంట దేవునికి. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆ సురక్షితంగా కుటుంబం కాపాడబడటానికి అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ, గొప్ప ఉద్యోగస్తుడైనా కానీ అతనికి ఉన్న అలవాటు ఏమిటంటే ప్రార్థన చేయిందే ఏమి చేయడు. ప్రార్థన లేకుండా ఏది జరిగించడు. నేను వీళ్ళకు కూడా బతిమలాడి చెప్పేది ఈ మాటే. వెంకట్రావు కానీ కృష్ణవేణికి కానీ, అయిలారా వాళ్ళది వీళ్ళది మనం ఎప్పుడు చూడకూడదు. ఆమెన్. ఎవరు పలకట్లేదు ఆమెనని. ఎందుకంటే ఎవరింట్లో ఉండాల్సినవి ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి. కానీ మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, మనం దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా బ్రతకాలంటే ప్రార్థన చాలా అవసరం. ఆమెన్. పలకాలి మీరు అందరూ ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు దాకా చేయలేదయ్యా, ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేస్తామని అర్థం. ఏదో ఊరకుంది కదని మాట అనే మాకండి. ఈ మాటలన్నీ దేవుడు వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేది మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిన్నటి దాకా ఎంత గందరగోళంగా ఉంది వాతావరణం, ఈరోజు అంత ప్రశాంతం ఇచ్చాడు కదా. ఎందుకంటే మనలాంటి వాళ్ళని బాగు చేయటానికి ఆయన వాక్యం ద్వారా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకని ప్రియమైనటువంటి వార్లరా, ఓ మనిషికి స్థితి రావాలన్నా, ఓ మనిషి సురక్షితంగా బ్రతకాలన్నా, ఒకని శరీరంలో ఆరోగ్యం ఉండాలన్నా, దానికి ప్రధానమైనటువంటి లక్షణం ఆ మనిషికి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా నీవు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, మోసాన్ని నువ్వు మానుతావు. ఏమంటే నీలో ఉన్న అపవిత్రత ఏదైనా ఉంటే నిశ్చయముగా ఖచ్చితముగా అది నీ నుండి దూరం అయింది. అసలు ఈ ప్రార్థన చేయాలంటే దేవుని మాటకు లోబడాలి కదా. అందుకని అంటాడు, నువ్వు ఉపదేశం పొందితే, హల్లెలూయా, నువ్వు దేవుని మాటను విని వాక్యము దేవుడై ఉన్నాడని ఆయన చెంతకు రాగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ బ్రతుకు దినములన్నిట సురక్షితముగా బ్రతుకుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమెన్, ఆమెన్.